హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 14. నేను ఫస్ట్ 13 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 14 స్టార్టింగ్లో లూరెన్, మూదాయ్, చబ్బీ అండ్ 13,000ని జాన్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. అక్కడ లూరెన్ వాళ్ళతో నేను విలేజ్ హెడ్తో మాట్లాడాను. హోంక్షా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బాడీని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం కొన్ని డేస్ ఇక్కడే ఉంటుంది. సో మనం ఒక 2 గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి ఒక గ్రూప్ లిక్సీకి ఈ రెలిక్ని రిటర్న్ తీసుకుని వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు 13,000 హోంక్షాకి తోడుగా కొన్ని డేస్ నేను ఇక్కడ విలేజ్లోనే ఉంటాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో లూరెన్కి జాన్ ఒక స్ట్రింగ్ థ్రెడ్ ఇచ్చి అతని మదర్ చెప్పిన మాటల్ని లూరెన్తో అంటాడనమాట. నువ్వు ఇప్పుడు చాలా బర్డెన్స్ని మోస్తున్నావు, వాటి వల్ల నీ లైఫ్ని క్రష్ చేసుకోవద్దు, అండ్ నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే వదులుకోవద్దు అని మా మదర్ చెప్పారు అని అంటాడనమాట. ఆ రోజు నైట్ హోంక్షా అండ్ 13,000ని క్లిఫ్ దగ్గర చూస్తాం. అక్కడ హోంక్షా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కోసం ఒక క్యాండిల్ని వెలిగించి కొన్ని ఫ్లవర్స్ని పెడుతుంది. 13,000 కూడా అక్కడ వచ్చి కూర్చుంటాడు. హోంక్షాతో, మీ గ్రాండ్ ఫాదర్ ఎలాంటి మనిషి అయినా నిన్ను మాత్రం ఎంతో ప్రేమగా చూసుకున్నారు, నీకు ఇప్పుడు ఏడుపు వస్తే ఏడువు పర్వాలేదు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో కార్లో రిటర్న్ వెళ్తున్న మూదాయ్ లూరెన్ దగ్గరున్న చూస్తుంది స్ట్రింగ్ని, అదే ఆ బీడ్స్ స్ట్రింగ్ ఉంది కదా, జాన్ వాళ్ళ మదర్ ఇచ్చింది. లూరెన్, అవును అది వాళ్ళ జాన్ వాళ్ళ మదరే ఇచ్చింది అని చెప్తాడు. వాళ్ళు డ్రైవ్లో ఒక బ్రేక్ కోసం ఆగినప్పుడు లూరెన్ మూదాయ్తో అతని ఫీలింగ్స్ని కన్ఫెస్ చేస్తాడు. మూదాయ్ కూడా ఫైనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యి అతని ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేసి ఆ స్ట్రింగ్ థ్రెడ్ని అతని హ్యాండ్కి కట్టి అతన్ని హగ్ చేసుకుంటుంది. కార్లో ఉన్న చబ్బీ కూడా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళు తెచ్చిన రెలిక్ని ఇంకా ఆ పీస్ నెక్లెస్ని వాటర్ ట్యాంక్లో వేస్తారు. ఈసారి రెలిక్ చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. దాంతో లూరెన్, మనం థియరీ అనుకున్నది కరెక్ట్ అన్నమాట, బహుశా ఆ యాంబర్ రెలిక్ సెకండ్ చైల్డ్ అయినా ఇంకొక వైల్డ్ పీస్ దగ్గర ఉందేమో, మన దగ్గర ఉన్న రెలిక్ ఇన్కంప్లీట్ పీస్ అయి ఉంటుంది అని అంటాడు. అలానే నేను జాన్తో ఏమైనా ఆ బీస్ట్ గురించి తెలిస్తే వెంటనే కాల్ చేయమని చెప్పాను అని చెప్తాడు. వాళ్ళతో వీడియో కాల్లో ఉన్న సీజీ కూడా లూరెన్ చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది అంటాడు. కానీ మొత్తం ఎన్ని రెలిక్స్ ఉన్నాయో దానికి ఆన్సర్ సీజీ దగ్గర కూడా ఉండదు. నెక్స్ట్ సీన్లో రెస్టారెంట్ మేనేజర్ చబ్బీని తిడుతూ ఇంకోవైపు హౌస్ మేనేజర్ లూరెన్ని తిడుతూ ఉంటారు. అంటే అన్ని డేస్ ఇక్కడ పనులు వదిలేసి వెళ్ళిపోయారు కదా, అందుకనమాట. హౌస్ మేనేజర్ లూరెన్తో, నేను ఒక్కడిని అన్ని పనులు మేనేజ్ చేసుకోలేకపోవడంతో మన నైబర్ లియా పింకీని చూసుకోవడంలో హెల్ప్ చేసింది, అలానే ఆమె ఫీనిక్స్ పెవిలియన్ డిజైనింగ్లో కూడా హెల్ప్ చేస్తుంది అని అంటాడు. లూరెన్ హౌస్ మేనేజర్తో, లియాని మన ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హోంక్షాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళడానికి 13,000 రెడీ అవుతాడు. ఆమెకి ఫోన్లో ఫ్యూనరల్కి ఏమేమి కావాలో అవన్నీ లిస్ట్ కూడా రాసిస్తాడు. ఈలోపు హోంక్షా వాళ్ళ ఇంటికి డెట్ కలెక్టర్ వచ్చి మనీ ఇవ్వమని గొడవ చేస్తాడు. దాంతో హోంక్షా ఇంటిని ఇచ్చేసి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా తీరుస్తాను అని మాట ఇస్తుంది. వాళ్ళు వెళ్ళాక 13,000 ఆమెని కంఫర్ట్ చేస్తూ, నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు మంచి ఫ్రెండ్స్ మేమున్నాము అని అంటాడు. ఇక్కడ మన లిక్సీలో రెస్టారెంట్ వర్క్ జరుగుతున్నప్పుడు హౌస్ మేనేజర్ లూరెన్తో, లియా పింకీని బేబీ సిట్ చేస్తుంది అని చెప్తాడు. లూరెన్ ఫస్ట్ ఆమెకి థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత ఆమెను పక్కకు తీసుకుని వెళ్ళి ఆమెతో, ఎందుకు మా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నావు, నీకేం కావాలి, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అని అడుగుతాడు. ఆమె మాత్రం, నేను జస్ట్ ఒక నైస్ పర్సన్ని అంతే అని అంటుంది. నెక్స్ట్ సీన్లో లూరెన్ అండ్ ముదాయిని చూస్తాం.
అక్కడ ఆమెకి లూరెన్కి లియా మీద ట్రస్ట్ లేదు అని అర్థమయ్యి పింకీని చూసుకోవడంలో అండ్ రెస్టారెంట్ వర్క్లో నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది. అతను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత మూదాయ్ పింకీకి ఫుడ్ తీసుకుని వస్తుంది. అక్కడికి లియా కూడా వస్తుంది. వాళ్ళు కొత్త రెస్టారెంట్ కోసం వాల్ పేపర్స్ కోసమని షాపింగ్ చేయడానికి కలిసి వెళ్తారు. వాళ్ళు వెళ్తూ ఉండగా పింకీ లెగిసి మూదాయ్తో సిస్టర్ అప్స్టేర్స్ అని అంటుంది. మూదాయ్ ఆమెతో పింకీ మేం పైకి వెళ్ళట్లేదు అని అంటుంది. పింకీ మళ్ళీ సైగ చేస్తూ ష్ అని సౌండ్ చేస్తుంది. మూదాయికి అర్థం కాదు కానీ ఏమనుకోకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. తర్వాత లూరెన్ ఇంటికి వచ్చినప్పుడు కూడా పింకీ అతనితో సిస్టర్ అప్స్టేర్స్ అని అంటుంది. అతను ఏంటి అని అడుగుతాడు కానీ ఆమె మళ్ళీ పుష్ అని సైగ చేస్తుంది. లూరెన్ కూడా ఏం అర్థం కాదు. కానీ అంతలో అతనికి జాన్ కాల్ చేస్తాడు. జాన్ కాల్లో వాళ్ళు మూన్లైట్ మౌంటైన్ ఫారెస్ట్లో క్యాప్చర్ చేసి తీసుకొచ్చింది బీస్ట్ కాదు, ఒక ఏప్ అని చెప్తాడు. అలానే విలేజ్ ఎల్డర్స్ మాట్లాడుకుంటున్న విషయం గురించి చెప్తూ ఓల్డ్ డేస్లో ఒక లేడీ మౌంటైన్స్లోకి వెళ్ళినప్పుడు ఆమెని ఒక బీస్ట్ అసల్ట్ చేసిందంట. సో ఆమె హస్బెండ్ అండ్ విలేజెస్తో కలిసి ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ బీస్ట్ని చంపేశారు. తర్వాత ఆ ఓల్డ్ లేడీకి ఒక బీస్ట్ పుట్టడంతో దాన్ని ఫారెస్ట్లో వదిలేశారంట అని అంటాడు. లూరెన్ అది విని అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, బయలాజికల్గా అది పాసిబుల్ కాదు అని అంటాడు. జాన్ కంటిన్యూ చేస్తూ దాని గురించి నాకు తెలియదు కానీ తర్వాత ఆ ఓల్డ్ లేడీ ఫారెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదంట అని చెప్పి చెప్తాడనమాట. సో కాల్ అయ్యాక పింకీ మళ్ళీ లూరెన్ దగ్గరికి వచ్చి సిస్టర్ అప్స్టేర్స్ అంటుంది. అతను ఏంటి అని అడుగుతాడు. హౌస్ మేనేజర్ అతనితో పింకీ రోజంతా అలానే అంటూ ఉంది, ఎందుకో తెలీదు అని చెప్తాడు. దాంతో లూరెన్కి డౌట్ వచ్చి వాటర్ ట్యాంక్ రూమ్ దగ్గర పెట్టిన సీసీటీవీని చెక్ చేస్తాడు. అందులో లియా వాటర్ ట్యాంక్ ఉన్న రూమ్ బయట నుంచుని ఉంటుంది అండ్ లోపల వాటర్ ట్యాంక్లో ఉన్న రెలిక్ కూడా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. దాంతో అతనికి తేడా అర్థమైపోయి వెంటనే మూదాయికి కాల్ చేస్తాడు. కానీ అదే టైంలో మనకి స్పృహ లేకుండా ఉన్న మూదాయిని కార్లో వెళ్తూ లియా తీసుకెళ్తున్న సీన్ చూపిస్తారు. రింగ్ అవుతున్న ఆమె ఫోన్ని లియా కార్లోంచి బయటికి విసిరేస్తుంది. నెక్స్ట్ సీన్లో లూరెన్ 13,000 అండ్ చబ్బీని మూదాయి కోసం సర్చ్ చేస్తూ వాల్పేపర్ స్టోర్ దగ్గర చూస్తాం. అక్కడ వాళ్ళు అన్ని షాప్స్లో సీసీటీవీని చెక్ చేస్తూ లియా కార్ ఎటు సైడ్ వెళ్ళిందో ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మూదాయిని హ్యాంగ్ చేయడానికి రెడీగా కట్టేసి ఉంచుతుంది లియా. అక్కడ ఆమె తన దగ్గర ఉన్న యాంబర్ నెక్లెస్ని చూపిస్తుంది. ఇక్కడ మనకి లియా వాళ్ళ మదర్ ఆ ఓల్డ్ లేడీ అని తెలుస్తుంది. లియా మూదాయితో వాళ్ళ మదర్ గురించి చెప్తూ, నా మదర్ పరువు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఆ వైల్డ్ బీస్ట్ని చూసుకునేది, నన్ను మా ఫాదర్ని కంప్లీట్గా వదిలేసింది అని అంటుంది. అలానే కంటిన్యూ చేస్తూ, కానీ ఒకరోజు సడన్గా రిటర్న్ వచ్చి ఈ యాంబర్ నెక్లెస్ని గిఫ్ట్గా నా కోసం వదిలేసి వెళ్ళింది అని చెప్తుందనమాట. తర్వాత మూదాయి ఉన్న ర్యాక్ని తోసేయడంతో మూదాయి హ్యాంగ్ అయిపోతుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 14 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.